గురుగారు, పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. వెనకటికి ఎప్పుడో పాత స్థలాలు ఉంటూ ఉంటాయి. అటువంటి పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు వాళ్ళకి బిజినెస్ పరంగా కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇంకేదైనా ఆఫీస్ పరంగా కావచ్చు, ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ స్థలం గురించి వాళ్ళు ఎలాంటి పరిశీలన చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మా, ప్రధానంగా ఏంటంటే పాత స్థలము మనకున్నది, దీనంతా తీసేసి కొత్త నిర్మాణంకి తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న పాత మట్టిని కానీ, పాత సామాగ్రి కానీ, ఈ పాత ఇటుకలు కానీ, అందులో బునియాది రాళ్ళు కానీ, పాత శంకుస్థాపన సంబంధించిన ఏదైనా కావచ్చమ్మా, ఫస్ట్ అక్కడి నుంచి తీసేసి బయటికి పంపించేసేయాలి. కానీ చాలా వరకు అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే అదే అక్కడ లెవెలింగ్ చేసుకొని మనకు కాలమ్స్ సంబంధించిన కాలము బిట్స్తో వేసుకొని, కాలం గుంతలతో వేసుకొని దాంట్లో ఫుటింగ్ వేసి ఫిల్లర్ వేసుకొని బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఈ మట్టి అంతా ₹1,00,000 వేస్ట్ ఎందుకు చేయాలని. కానీ పాత మట్టి జీవం లేని మట్టి, జీవశక్తి లేని మట్టి. అందుకని మేము ఏం చెప్తూ ఉంటామంటే పాత స్థలాల్లో కొత్త నిర్మాణం చేసుకోవడం శుభమే. కాకుంటే మనకు చాలా శుభంగా ఉండాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ పాత మట్టిని తీసివేయండి. శుభ్రత అవసరం ఉంటే ఒక 3 అడుగులు కానీ 5 అడుగుల వరకు చాలా నీట్గా మనకు శుభ్రంగా చేసేసి, ఏది లేకుండా పాత ఇటుక కూడా లోపల లేకుండా చాలా శుభ్రత చేసుకొని కొత్తగా గృహ నిర్మాణం గావించుకొని కొత్త మట్టితో ఫిల్ చేసుకొని కట్టుకోవడం ప్రధానమైన అంశం అమ్మ అది. ఎందుకు అంటే అలా కాకుండా పాత మట్టితో మనం కలుపుకొని అదే మట్టిని భూమి లోపల పెట్టేసుకొని గృహ నిర్మాణం ఉన్నప్పుడు ఎన్ని లేయర్స్ వరకు ఆ మట్టిని తీసేయాలి? ఒక మినిమం ఒక 3 అడుగులు తీయాలమ్మ. 3 అడుగుల వరకు. ఎందుకంటే ఒక మనిషి పురుష ప్రమాణము 8 అడుగులమ్మ. వాస్తవానికి మనము ఏం చేస్తాము, ఒక 4 అడుగులు లోపలికి 4 అడుగులు హైట్ కట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు దానికి మనం ఏంటంటే దర్వాజా కింది లెవెల్ అంటే ఫ్లోర్ లెవెల్ అమ్మ, మార్బుల్ కానీ టైల్స్ లెవెల్, అక్కడి నుంచి 8 అడుగుల వరకు స్వచ్ఛమైన మట్టి ఉండాలి. ఇది వాస్తుశాస్త్రం చెప్పబడినది, స్వచ్ఛమైన మట్టి. ఎందుకంటేనమ్మా ఎప్పుడైనా కూడా పాత మట్టితో మనం గృహాన్ని కలిపి పోసుకొని నిర్మాణం గావించుకుంటే అది జీవం లేని మట్టి, శక్తి లేని మట్టి. గృహము కూడా శక్తి లేని ఇల్లు అవుతుంది. ఎంత స్టీల్ పెట్టి ఎంత స్టాండర్డ్ పెట్టినా కూడా అది వాస్తు దోషం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా కట్టుకుంటే మాత్రం అలా కట్టుకునే వాళ్ళకు తప్పనిసరిగా శుభ్రం చేసి బయట తీసేసి మనము కొత్త మట్టి ఫిలప్ చేసుకుని కట్టుకోవడం మంచిది.